ఇక ఎప్పుడెప్పుడు ఆ ప్రభాకర్ రావు రావడం అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాం కదా. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన ముద్దాయి నిందితుడు ఆయనే మొత్తానికి అయితే వచ్చిండు. ప్రభాకర్ రావు ఆగయ్య ఎమర్జెన్సీ ట్రావెల్ ఎగ్జిట్ కల్పించిన భారత్ ఎంబసీ. అమెరికా నుంచి వచ్చేసిన ఎస్ఐబి మాజీ చీఫ్ ఈ నెల 5వ తేదీన సీట్ విచారణకు హాజరు. సీటు విచారణకు ఈయన రాగానే ఈయన ఏం చెప్పాలంటే అప్పుడు ఉన్నటువంటి పెద్దల మీదనే చెప్తాడా ఏంది అనేది కూడా ఒక ప్రశ్న. మరి లేకపోతే నేనే కావాలని భార్యాభర్తలు మాట్లాడుకునేటువంటి మాటలు విన్నా అని చెప్తాడా? అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత నేరం అంటే ఒక వ్యక్తి ప్రైవసీకి సంబంధించి అది ఎంత దారుణమైనటువంటి సమస్య. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సోమవారం హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ నెల 5న ఆయన సిట్ ఎదుట హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగానే ప్రభాకర్ రావు అమెరికా పారిపోయిన విషయం తెలిసిందే. 14 నెలలుగా అమెరికాలోనే ఉంటున్న ప్రభాకర్ రావు అరెస్టు నుంచి తప్పించుకోవడానికి వీలైనన్ని ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో విచారణకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నటువంటి నన్ను అరెస్టు చేయొద్దని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టుకు చెప్పిండు. సుప్రీంకోర్టు కూడా అరెస్టు చేయొద్దని చెప్తూనే కొన్ని ముచ్చట్లు అయితే చెప్పింది. హైకోర్టు ఆయన యొక్క బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకే ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయింది. దాంతో తనను రాజకీయ శరణార్థిగా పరిగణించాలంటూ అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. అయితే దీనిని అమెరికా ప్రభుత్వం తోసిపుచ్చింది. అదే సమయంలో అమెరికా హోమ్ల్యాండ్స్ ఏజెన్సీ అతన్ని భారత్కు డిపోర్ట్ చేసే దిశగా చర్యలు చేపట్టింది. దాంతో ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఆయనకు మధ్యంతర ఊరటను కల్పించింది. తదుపరి విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేస్తూ అప్పటి వరకు ప్రభాకర్ రావుపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. అదే సమయంలో రద్దు చేసిన ప్రభాకర్ రావు పాస్పోర్ట్ను పునరుద్ధరించాలని, ఆయనకు అందజేయాలని కేంద్రానికి సూచించింది. కాని పక్షంలో ఎమర్జెన్సీ ట్రావెల్ ఎగ్జిట్ ఆర్డర్ ఇవ్వాలని పేర్కొంది. ఇది చేతికందిన 3 రోజుల్లోగా స్వదేశానికి వచ్చి విచారణకు సహకరించాలంటూ ప్రభాకర్ రావుకు ఆదేశాలు కూడా ఇచ్చింది గతంలోనే. ఈ నేపథ్యంలో అమెరికాలోని భారత్ ఎంబసీ అధికారులు ప్రభాకర్ రావుకు ఎమర్జెన్సీ ట్రావెల్ ఎగ్జిట్ను కల్పించారు. దాంతో ఆయన సోమవారం హైదరాబాద్ కూడా చేరుకున్నాడు. ఇక కేసు ఏందనేది ఒకవేళ చూసినట్టయితే ఉంటే 2024 మార్చి 10న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో పాటు ఇతర నిందితులను విచారించిన అనంతరం 2024 ఏప్రిల్ 29న ప్రభాకర్ రావును కేసులో నిందితుడిగా చేర్చుతూ నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. 2024 జూన్ 10న కేసులో మొదటి ఛార్జ్షీట్ను కోర్టుకు సమర్పించారు. 2024 జూలై 15వ తేదీన ప్రభాకర్ రావుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. 2025 మార్చి 3న ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. దీనికి కొన్ని రోజుల ముందే పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆయన పాస్పోర్ట్ను రద్దు చేసింది. తన పాస్పోర్ట్ను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రభాకర్ రావు 2025 ఏప్రిల్ 10న సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇక మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ ప్రభాకర్ రావు దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు మే 5న కొట్టివేసింది. ఇక విచారణకు సహకరించాలంటూ మే 29న సుప్రీంకోర్టు ఆగస్టు 5వ తారీఖు వరకు ఆయన పైన ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దు, అరెస్టు చేయొద్దు, దాంతోపాటుగా ప్రభాకర్ రావు విచారణకు సహకరించాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి అలాగే ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు చేసినటువంటి విజ్ఞప్తులు. ఏది ఏమైనా ప్రభాకర్ రావు అయితే వచ్చిండు. మరి ప్రభాకర్ రావు అనేటువంటి వ్యక్తి ఇచ్చేటువంటి సమాచారంతో ఎవరి మేడకు ఏం చుట్టుకోబోతుందో మరి బీఆర్ఎస్ పార్టీలో ఇది ఎంతవరకు పోతుంది ఏందో తెలియదు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాండ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాండ్